హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నాన్ క్లాజ్ అడ్జెక్టివ్ క్లాజ్ గురించి మనం నేర్చుకుంటాం. ప్రీవియస్ వీడియోలో మీకు నేను డిపెండెంట్ క్లాజ్ అండ్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్ అవి నేర్పించినాను. ఓకే, సో ఎన్ని వరకు చూడండి మీకు అర్థం అయిపోతుంది. ఓకే, చాలా ఈజీగా ఉంది ఇది. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, నాన్ క్లాజ్ అంటే ఏమంటే మనకి ఇండిపెండెంట్ క్లాజ్ వచ్చిన తర్వాత మనకి మైండ్లో క్వశ్చన్ వస్తుంది ఏమి అనేసి, వాట్ అనేసి. సో అది అట్లా ఏమైనా వచ్చినా మీకు సెంటెన్సెస్ క్లాజెస్లో వచ్చేసి అది నాన్ క్లాజ్ కింద పోతుంది. ఎలా ఇప్పుడు చూడండి. సో కెన్ యూ గెస్ చేస్తావా అని దీని మీనింగ్. ఓకేనా, సో ఆపోజిట్ మైండ్లో వస్తుంది ఏమి అనేసి. సో ఇది ఒక నాన్ క్లాజ్. సో వాట్ ఐఎమ్ థింకింగ్. సో అవి అంతా మనకు అవసరం లేదు. మనకి ఇండిపెండెంట్ క్లాజ్ మనం చదివిన తర్వాత మనకి మైండ్లో రావాలా వాట్ అనేసి. సో అట్లా ఏంటంటే నాన్ క్లాజ్. ఇప్పుడు చూడండి ఐ కెన్ డూ, సో నేను చేయగలను. ఓకే, సో ఇప్పుడు బై ద వే ఇక్కడ చూడండి వాట్ ఎవర్ దాట్, హూ, విచ్, హౌ, ఇవన్నీ దీంట్లో ఉంటుంది నాన్ క్లాజ్లో. సో దీంట్లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఉంటుంది, బట్ మీకు మైండ్లో వాట్ అని మైండ్లో రావాలా. సో అట్లవి ఒకటి నాన్ క్లాజ్ కింద పోతుంది. ఇప్పుడు చూడండి ఐ కెన్ డూ, సో నేను చేయగలను, మైండ్లో వస్తుంది ఏమి అనేసి. సో అది కూడా నాన్ క్లాజ్ అంతే. ఓకేనా, సో ఐ కెన్ డూ చూడండి ఇండిపెండెంట్ క్లాస్ ఇది. ఐ కెన్ డూ, సో నేను చేయగలను. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ ఉంది అండ్ ఇది పర్టికులర్ మీనింగ్ అంటే కంప్లీట్ మీనింగ్ ఉంది. ఓకే, దెన్ ఎవ్రీ వన్ కెన్ ఈజీలీ సీ, సో అందరూ ఈజీగా చూస్తారు. సో అగైన్ మైండ్లో వస్తుంది ఏమి అనేసి. ఇక్కడ బై ద వే సో ఎవ్రీ వన్ కెన్ ఈజీలీ సీ, ఓకే ఇది ఒక క్లాజ్ అండ్ హీ ఈజ్ ఎ రిచ్ పర్సన్, ఇది ఒక క్లాజ్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉంది, ఇక్కడ కూడా ఒక సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉంది. ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఇది ఒక డిపెండెంట్ క్లాజ్. సో అగైన్ ఎవ్రీ వన్ కెన్ ఈజీలీ సీ, అందరూ ఈజీగా చూస్తారు. సో మైండ్లో వస్తుంది ఏమి అనేసి. సో ఇది కూడా ఒక నౌన్ క్లాజ్ కింద వస్తుంది. ఓకే, సో ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఓకే, సో అగైన్ మైండ్లో వస్తుంది ఏమి నీకు తెలియదు అనేసి. అగైన్ ఇట్ ఈస్ అ నౌన్ క్లాజ్. సో మిగతా సబార్డినేట్ క్లాజ్ గురించి మనం చదవండి లాంగ్వేజ్, బట్ మైండ్లో రావాలా వాట్ అనేసి. అట్లా మనకి నాన్ క్లాజ్ కింద వచ్చేస్తుంది. సో ఈ వాంట్స్ టు సీ, అతను చూస్తా. ఓకే, ఈ వాంట్స్ టు సీ, అతను చూస్తాడంట. అగైన్ మైండ్లో వస్తుంది ఏమి అనేసి. అగైన్ సేమ్ థింగ్ నాన్ క్లాజ్ వచ్చేస్తుంది అది. ఓకే, సో ఇది ఇంకా మీకు బెటర్ అండర్స్టాండ్ అవుతుంది వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ అడ్జెక్టివ్ క్లాజ్. ఓకేనా, నా బై ద వే అడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏమంటే బట్ బిఫోర్ దట్ మై ఫ్రెండ్స్, ఓకేనా, చాలామంది ఓకే ఊరికే వీడియో చూస్తున్నారు, ఎంజాయ్ దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ విత్ మై వీడియో, బట్ దే ఆర్ నాట్ లైకింగ్ ఇట్, దే ఆర్ నదర్ సబ్స్క్రైబింగ్ ఇట్. ఓకే, సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై ద వే అడ్జెక్టివ్ క్లాజ్కినే రిలేటివ్ క్లాజ్ కూడా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, నా అడ్జెక్టివ్ అంటే ఏమి, నౌన్ లేకుంటే ప్రొనౌన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే మనం వర్డ్ని అడ్జెక్టివ్ అంటాం, అంత సింపుల్గా. ఇప్పుడు అడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏమి, నౌన్ లేకుంటే ఓకే నౌన్ క్లాజ్ ఆర్ ప్రొనౌన్ గురించి మోర్ వర్డ్ ఇచ్చే మన సెంటెన్స్ని మనము క్లాజ్ని మనం అడ్జెక్టివ్ క్లాజ్ అంటారు. ఓకే, సో దీంట్లో కూడా హూమ్, హూజ్, వేర్, విచ్, దట్ ఉంటుంది. బట్ ఓకే, సో ఇది కూడా ఉంటుంది. బట్ చూడండి దానికి డిఫరెన్స్ మీకు చెప్తాను ఇప్పుడు. సో ఐ లవ్ తెలుగు లాంగ్వేజ్. ఓకే, సో ఐ లవ్ తెలుగు లాంగ్వేజ్. సో మనకి ఐ లవ్ తెలుగు అంటే మైండ్లో ఏమైనా క్వశ్చన్ వస్తుందా వాట్ అని మనకు వస్తుందా, లేదు కదా. ఓకే, సో అది రావటం లేదు. ఐ లవ్ తెలుగు లాంగ్వేజ్, ఇది ఒక కంప్లీట్ మీనింగ్ ఉంది ఇక్కడ. ఓకే, వాట్ అనేసి మనకి మైండ్లో రావటం లేదు. సో విచ్ ఈస్ అవర్ రీజనల్ లాంగ్వేజ్. సో విచ్ ఈస్ అంటే విచ్ ఈస్ అవర్ రీజనల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు లాంగ్వేజ్. సో తెలుగు లాంగ్వేజ్ ఇట్స్ అ నౌన్. సో దీని గురించి మనకి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. సో దిస్ ఈజ్ అడ్జెక్టివ్ క్లాజ్. నేను మీకు చెప్పినాను అడ్జెక్టివ్ అంటే నౌన్ లేకుంటే ప్రొనౌన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆ పర్టికులర్ వర్డ్ని ఆర్ సెంటెన్స్ని మనం అడ్జెక్టివ్గా తీసుకుంటాం. సో ఇక్కడ క్లాజెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఈ క్లాజ్ నౌన్ క్లాజ్ ఉంది. సో దీనికి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది ఇది. ఓకే, సో దిస్ ఈజ్ మనకి అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇది మీరే చెప్పండి, ఇది ఏమైనా నౌన్ క్లాజ్ అవుతుందా, కాదు. వాట్ మన మైండ్లో రావటం లేదు, ఇది దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇది ఒక అడ్జెక్టివ్ క్లాజ్. సో ఐ హ్యావ్ అ నైస్ ల్యాప్టాప్. ఓకే, నా దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ ఉంది. ఓకే, ఓకే ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, దట్ వాజ్ గిఫ్టెడ్ మీ బై మై అంకల్. అది అగైన్ ఆ ల్యాప్టాప్ గురించి ఇస్తుంది చూడండి ఇన్ఫర్మేషన్. దట్ వాజ్ గిఫ్టెడ్ మీ బై మై అంకల్ అంటే ఆ ల్యాప్టాప్ నా అంకల్ గిఫ్ట్ ఇచ్చినారు, అది గిఫ్ట్గా ఇచ్చినారు. సో ఏంది, ఓకే న్యూ ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూడండి. సో దిస్ ఈస్ అగైన్ అడ్జెక్టివ్ క్లాజ్. ఓకే, సో ఇఫ్ సపోజ్ ఐ హ్యావ్ ఎ న్యూ నైస్ ల్యాప్టాప్ అంటే వాట్ యువర్ అడిగారు ఏమి. ఓకే, ఎందుకంటే ఇది కంప్లీట్ మీనింగ్ ఉంది. ఓకే, సో ఇది కూడా అడ్జెక్టివ్ క్లాజ్ కింద పోతుంది. సో ఇది 10th క్లాస్లో ఉంది చూడండి. ఓకే, నిక్ సర్ఫింగ్ ట్రైనర్. ఓకే, హూజ్ హ్యాండ్ వాజ్ బిటన్ బై షార్క్ ఈజ్ బెథనీ హ్యామిల్టన్. బై ద వే ఇప్పుడు హూజ్ హ్యాండ్ వాజ్ బిటన్ బై షార్క్ ఇది ఒక క్లాజ్. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాజ్ అంటే ఓకే అతనిది హ్యాండ్ వచ్చేసి ఆమెది హ్యాండ్ వచ్చేసి షార్క్ ద్వారా ఒక బైట్ చేయబడి ఉండేది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. సో అగైన్ సపోజ్ ఇది మనం రిమూవ్ చేస్తే నిక్ సర్ఫింగ్ ట్రైనర్ ఈజ్ బెథనీ హ్యామిల్టన్, ఇది ఒక మనకి ఇండిపెండెంట్ క్లాజ్. సో
బెథనీ హ్యామిల్టన్ ది హ్యాండ్ వచ్చేసి ఇట్ వాస్ బిటన్ బై షార్క్. సో మనకి క్లాజ్ దీని గురించి బెథనీ హ్యామిల్టన్ గురించి మనకి మోర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది ఇక్కడ. సో ఇది కూడా ఒక అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ మై బ్రదర్ ఓకే హూ డిడ్ హార్డ్ వర్క్ పాస్ హిస్ ఎగ్జామ్. సో ఇక్కడ మై బ్రదర్ ఇస్ అ సబ్జెక్ట్, పాస్ట్ హిస్ ఎగ్జామ్. ఓకే ఇది బ్రాకెట్లో ఉండేది, ఓకే ఇక్కడ ఉండేది కామన్ ఉండేది. దిస్ ఇస్ అగైన్ సపరేట్ క్లాస్. సో ఇది మనం రిమూవ్ చేస్తే మై బ్రదర్ ఇస్ అ సబ్జెక్ట్ అండ్ పాస్ట్ హిస్ ఎగ్జామ్, ఒక మీనింగ్ఫుల్ ఉంది. సో ఇక్కడ మనకి వాట్ అని మైండ్లో రావటం లేదు చూడండి. సో మై బ్రదర్ పాస్ ద ఎగ్జామ్, సో ఓకే నో ప్రాబ్లం అని మన మైండ్లో వస్తుంది. వాట్ ఏం అని మనకి మైండ్లో రావటం లేదు. సో హూ డిడ్ హార్డ్ వర్క్, ఎవరు హార్డ్ వర్క్ చేశాడ, మై బ్రదర్. సో అగైన్ బ్రదర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా హార్డ్ వర్క్ చేశాడనేసి, ఇది కూడా ఒక అడ్జెక్టివ్ క్లాస్. ఓకే సో మై ఫ్రెండ్ గేవ్ హర్ ఫోన్ టు హిస్ సిస్టర్. ఓకే నా ఫ్రెండ్ వచ్చేసి తన దగ్గర ఉన్న ఫోన్ వచ్చేసి ఆమె సిస్టర్కి ఇచ్చింది. ఓకే సో వాట్ మనకి మైండ్లో రావటం లేదు. ఓకే మనకి వాట్ అనేసి మైండ్లో ఏమి అనేసి మనకి మైండ్లో రావటం లేదు. సో విచ్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే విచ్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ ఏంది, ఓకే సరిగా పని చేయటం లేదంట, ఫోన్ అంట. సో ఫోన్ గురించి అగైన్ చూడండి నౌన్, ఓకేనా నౌన్ ఓకేనా నౌన్. ఓకే సో ప్రొనౌన్. సో అట్లా సో విచ్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో ఏమి నౌన్ అంటే ఏమి ఫోన్ గురించి, అగైన్ ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ క్లాస్. సో ఐ హోప్ అర్థమైంది అనుకున్నా ఫ్రెండ్స్, ఓకేనా. సో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే చాలామంది ఎట్లే చూస్తున్నారు అండ్ వెళ్ళిపోతున్నారు. ఫైన్ ఫ్రెండ్స్. ఓకే సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మన ట్రిక్స్తో ఇంకా ఏదైనా వేరే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.